అస్సలాముఅలైకుం సొప్పువి హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో మునక్కాయ మామిడికాయ కూర చేస్తున్నాము. చూడండి, సమ్మర్ వచ్చేసింది కదా, అందుకనే మునక్కాయ మామిడికాయ ఉల్లిపాయలు టమాటాలు కానీ కావాల్సింది మునక్కాయ మామిడికాయ పులుసు. మునక్కాయ కూరకి మామిడికాయ ఎర్రగడ్డలు టమాటాలు కలుపుకున్నాం. మునక్కాయలు ముందు అన్నీ చూపించాను కదా, ఇప్పుడు కలుపుకొని చూపిస్తున్నాను. కూర చేసుకున్నాం, బాండలు పెట్టుకున్నాం. ఇదిగోండి, గ్యాస్ వెలిగించి ఇదిగో బాండలు పెట్టుకుంటున్నాము. నూనె వేసా, 2 గంటలు నూనె వేసాను. ఇదిగో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసా. ఇప్పుడు వేగాక టమాటాలు వేసుకుందాం. ఇదిగోండి, ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు కూడా బాగా మగ్గనిస్తాము. బాగా వేగాక అప్పుడు మునక్కాయలు, పసుపు, కారం అన్నీ వేస్తాం. టమాటాలు బాగా వేగాలండి. వేగితే బాగా గుజ్జులాగా వస్తుంది. ఇలా అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. బాగా మగ్గితే బాగా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ వస్తుంది. ఇప్పుడే కదా టమాటాలు వేసింది, కాసేపు మగ్గనిచ్చి అప్పుడు మునక్కాయలు అన్నీ వేద్దాం. పసుపు వేసాము, 1 స్పూన్ పసుపు. బాగా వేయించుకుందాము. బాగా టమాటాలు మగ్గాక అప్పుడు మునక్కాయ వేస్తాం. ఇదిగోండి, మునక్కాయలు వేస్తున్నా. ఇప్పుడు మునక్కాయలు వేసి బాగా కలుపుకుందాము. ఇదిగోండి, మునక్కాయలు వేసాం కదా, బాగా వేయించుకోవాలి. ఇట్ట మునక్కాయలు నూనెలో మగ్గితే బాగా టేస్ట్గా వస్తాయి మునక్కాయ. ఇదిగోండి, మునక్కాయలు పచ్చి వాసన పోతుంది. టమాటాలు ఎర్రగడ్డలు వేస్తున్నాం కదా, దాంట్లో వేస్తే బాగా ఇవి కూడా పచ్చి వాసన ఉండకుండా బాగా టేస్ట్గా వస్తాయండి. బాగా మగ్గాక అప్పుడు నీళ్ళు పోసుకుందాము. కొంచెం నీళ్ళు పోసుకొని మాడకుండా కింద మునక్కాయలు కొంచెం మగ్గాలి కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, ఉప్పు వేసా. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నా. 2 స్పూన్లు కారం వేసా. ఇదిగోండి, ఉప్పు కారాలన్నీ వేసాం కదా, ఇవి బాగా వాడుకోవాలి మనం. మునక్కాయ అన్నీ దాంట్లో బాగా వాడుచుకుంటే బాగా టేస్ట్గా వస్తాయి. కలుపుకుంటూ ఉండాలా, ఈ విధంగా కలుపుకోవాలా. కలుపుకుంటే బాగా మునక్కాయలు బాగా ఉడుకుతాయి. దాంట్లో బాగా ఉడికాక 1 గ్లాస్ నీళ్ళు పోస్తాం. ఇదిగోండి, 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసేసా. ఇప్పుడు ఉడికే మునక్కాయ ఉడికితే మామిడికాయ వేసేస్తాం. ముందే పులుపు వేస్తే మునక్కాయ ఉడకదండి, అందుకని మునక్కాయ ఉడికాక మామిడికాయ వేసుకోవాలి. ఇంక ఎండాకాలం ప్రతి ఇంట్లో మామిడికాయ మునక్కాయ చేస్తూ ఉంటారు ఎక్కువ, అందుకని ఇది పెట్టలేదని పెడుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు రావాలంటే మా బెల్ ఐకాన్ని కొట్టండి. మీ ముందుకు వస్తూ ఉంటాం మంచి మంచి రెసిపీస్తో. అన్నిట్లో వేస్తున్నాను నేను, ప్రతి పులుసులో. చామగడ్డ పులుసు చేసిన వేసా, వంకాయ పులుసు చేస్తే వేసా, వడల పులుసు చేస్తే కూడా వేసా. అట్లా వేసుకుంటా ఉండండి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి
ఇవాళ కూడా పొడి చేసుకున్నాం, లేదు అయిపోయింది. పొడి చేసుకున్నాం. ఎక్కువ నీసులు వండుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు చేసుకుంటాము, స్టోర్ చేసుకుంటాం. ప్రతి పులుసులో మాత్రం వేస్తానండి, సూపర్గా ఉంటుంది. చేసుకొని మీరు తినే మాకు కామెంట్ పెట్టండి ఎప్పుడు మా తోట. మీరు ఒక స్పూన్ తీసుకొని వేసేస్తే చాలు, దించేటప్పుడు సూపర్గా ఉంటాయి కూర. మన వడల పులుసులు కూడా వేసానండి నేను. ఎవరైనా కొత్త రెసిపీస్ అడిగినా కూడా నేను చేసి పెడతానండి. దాంట్లో మసాలాలు ఎక్కువ వేయను, నేను ముందే చెప్తాను. పక్కా లవంగా అవి ఎక్కువ వాడము మేము ఎట్లా చేసుకుంటాం అట్లే మీకు పెడతాం. చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటండి ప్రతి వల్ల గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వస్తున్నాయి, అందుకని మసాలాలు కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. కారం కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకొని అంతే సగీక ఇవన్నీ ఉంటాయి, అట్లా చేసుకోవద్దు. మనం 2 స్పూన్లు అంటే 2 స్పూన్లే వేసుకోవాలి. ఎక్కువ కూర అండి 3 వేసుకోవాలి అంతే. కొంచెం కూరకి ఇంత కారం ఇది వేసేసి అది ఇట్లా నీట్గా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కూర అయినా మనం గుప్తంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది దగ్గరగా. మరి పులుసు చాలా లాగా చేసుకోవద్దండి, పెట్టుకుంటే కూర బాగుంటుంది. మునక్కాయ ఉడికితే మునక్కాయ ఉడుకుతాము, మునక్కాయ ఉడికాము, మూత వేసేద్దాము. మునక్కాయ ఉడికిపోయింది, ఇప్పుడు మామిడికాయ వేసేస్తాను. ఇదిగోండి మునక్కాయలు ఉడికాక బాగా ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం. ఈ మామిడికాయ కూడా బంగిరిపల్లి కాబట్టి మనం దించుకునేటప్పుడే వేయాలా. ముక్కగా కావాలంటే ముందుగానే వేసేస్తే బాగా గుజ్జుగా అయిపోతుంది, అందుకని వేయకూడదు. కాయ ఉడికాకే మామిడికాయ దించేటప్పుడు వేసుకోవాలి మేము. ఇప్పుడు ఉడికిపోయాక కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము. ఇదిగోండి జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసేసా కదా, ఇప్పుడు మూత వేసుకుందాము కలిపేసి. మూత వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి. ఇదిగోండి కూర అయితే ఇది బంగిరిపల్లికాయ అండి, అందుకని ఊరికి మెత్తగిపోతుందని కూర దించేటప్పుడు వేస్తానండి. కొత్తిమీర వేస్తాను. ఉడుకుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. చేపల కూరలాగే ఉంటుంది టేస్ట్. చేసుకొని తిని నాకు కామెంట్లో పెట్టండి ఎట్టుంది. ప్రతి పులుసులో వేసుకోండి ఈ పొడి, భలే ఉంటుంది. మా అత్త వేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నాను. అక్కడ ప్రతి పులుసులో వేసేది సూపర్గా ఉండేది. మా అక్కడ నేర్చుకొని నేను చేస్తున్నాను. అయిపోయిందండి, ఉడికిపోయింది, ఆపేద్దాము గ్యాస్. ఇవన్నీ ఇవాళ చేసుకున్నాయి. ఇదిగా అన్నం అయిపోయింది, కూర. ఇదిగోండి మేము చేసుకున్న మునక్కాయ మామిడికాయ పులుసు. మీకు కానీ నచ్చితే మాకు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి, కామెంట్లో పెట్టండి మా కూర ఎలాగుందో. బాయ్ అండి అందరికీ.